నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ ఇన్ని ఇయర్స్‌లో జాన్వరి స్పెషల్ న్యూ ఇయర్ ఆఫర్ కూడా పెట్టాము అన్ని బ్యాచెస్‌కి. సో, అందుకే స్లాట్స్ చాలా ఫాస్ట్‌గా బుక్ అయిపోతున్నాయి. సో, మీరు కూడా ఇమ్మీడియేట్‌లీ 3 మంత్స్ ప్యాకేజ్ బుక్ చేసుకోండి చాలా మంచి డీల్‌కి. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్. సో, నేను ఈ మధ్యల చాలా మందిని కలుస్తా ఉంటాను, మాట్లాడుతా ఉంటాను గదా! ఈవెన్ సెలబ్రిటీస్‌లో కూడా తెలియకుండానే కొంతమందిలో అలవాటు ఎలా అయిపోయిందంటే ఏదైనా ఇప్పుడు తలనొప్పి లేసిందా వెంటనే ఒక్క నిమిషంలో తగ్గిపోవాలి. జ్వరం వచ్చిందా ఒక్క నిమిషంలో తగ్గిపోవాలి. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న మిస్టేక్స్ వల్ల ఫ్యాట్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా హెల్త్ ఇష్యూ అయి ఉండొచ్చు. వెంటనే తగ్గిపోవాలి. ఎలా తగ్గిపోతాయండి వెంటనే? అలా వెంటనే తగ్గిపోయేది అసలు ఎక్కడ ఎవరు కనిపెట్టలేరు, ఉండవు కూడాను. సో, వెంటనే తగ్గిపోయేది అంతే వెంటనే మళ్ళీ వస్తది. సో, అలా చూడకండి. ఫ్యాట్ లాస్‌లో అయినా అలానే చూస్తున్నారు. ఇన్నేళ్ల నుంచి ఏదో ఇష్యూస్ వల్ల అయి ఉండొచ్చు, లేదా ఏదైనా మిస్టేక్స్ వల్ల అయి ఉండొచ్చిన ఫ్యాట్ అంతా నెల రోజుల్లో పోవాలి. ఎలా తగ్గుద్ది? అండ్ అంత తొందర తగ్గిన ఫ్యాట్ మంచిదా? సో, ఒకేసారి మీరు సడెన్‌గా కంప్లీట్ ఫుడ్ మానేసిన, కంప్లీట్ టైప్ ఆఫ్ ఫుడ్డే మార్చేసిన బాడీ ఎలా తీసుకుంటది? సో, ఫస్ట్ ఏం చేయండి? లైఫ్ స్టైల్ మార్చుకోండి. దినచర్య మీ సర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. కరెక్ట్ టైంకి తినడం, కరెక్ట్ టైంకి పడుకోవాలి తప్పకుండా. అండ్ దెన్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మేనేజ్ చేయండి. రోజు కొలుచుకొని తినలేరు కదా! మరి ఎలా తినాలి? 80% ఆఫ్ ద స్టమక్ తినడం నేర్చుకోండి. ప్రతి పూట కడుపు నిండేలాగా తినకండి అంతే. కొంచెం ఉంచండి స్పేస్. అది చాలా మంచిది. ఫ్యాట్ లాస్ అవ్వడానికైనా, ఫ్యాట్ రాకుండా ఉండడానికైనా, బ్లోటింగ్ లేకుండా డైజెషన్‌కి 100 రకాలకి మంచిది హెల్త్‌కి. సేమ్ ఇదే మన భగవద్గీతలో చెప్పారు, ఆయుర్వేదాలో కూడా చెప్పారు. అండ్ థర్డ్ మన స్లీప్ సైకిల్ అండ్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా మీరు తగ్గరు ఫ్యాట్. మీరు గమనించండి, మీరు ఎంత చేసినా కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంటే తగ్గరు. టెన్షన్స్ మంచిది కాదు బాడీకి. సో, టెన్షన్స్, స్ట్రెస్ అనేది మనిషికి సిచ్యుయేషన్స్ మారకపోయినా అది ఎలా డీల్ చేయాలో నేర్పిస్తది యోగా. సో, తప్పకుండా ప్రాణాయామం, బ్రీతింగ్ టెక్నిక్స్ ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఆసనాస్ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసుకోండి. మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని, ఇంటర్లాక్ తీసుకొని, స్లోగా అప్ సైడ్ తీసుకొని ఫస్ట్ సెట్ చేసుకోండి. సెంటర్ సెట్. రైట్ ఆన్ టాప్, లెఫ్ట్ బాటమ్ తీసుకొని చాలా స్లోగా రైట్, లెఫ్ట్ అండ్ చిన్న బెండ్ ఇవ్వండి. మళ్ళీ చాలా స్లోగా రైట్, లెఫ్ట్ అండ్ బ్యాక్. సర్వాంగ పుష్టి. మళ్ళీ స్లోలీ 3, slowly 4, slowly 5. ఇలా ఒక 10 రౌండ్స్ తీసుకోండి. మళ్ళీ సేమ్ రివర్స్ డైరెక్షన్, లెఫ్ట్, రైట్, అప్. మళ్ళీ సేమ్ ఇంకో 10 రౌండ్స్ తీసుకోండి. ఐరన్ డెఫిషియన్సీ ఈ మధ్యలో విమెన్‌లో ఎక్కువ ఉంటుంది. సో, కొంచెం ఐరన్ డెఫిషియన్సీ ఉండకుండా చూసుకోండి. అందుకే కళ్ళు తిరగడం, చాలా వీక్ అయిపోవడం, చాలా లేజీగా అనిపించడం, కళ్ళు తిరగడం ఇట్లాంటివి చాలా ఉంటాయి. హలీం గింజలు జస్ట్ 10 ఇత్తులు ఇంత వాటర్‌లో నిమ్మకాయ పిండి తీసుకోండి. కీనువా తీసుకుంటా ఉండండి. వీక్లీ 3 ఆర్ 4 టైమ్స్ తప్పకుండా. వెజిటబుల్స్ మంచిగా క్యారెట్స్, బీట్రూట్ ఇలా ఎక్కువ తినేలాగా చూసుకోండి. నువ్వులు, పల్లీలు, ఆల్ నట్స్ అండ్ సీడ్స్ మంచిగా రోస్ట్ చేసుకొని, డేట్స్ యూజ్ చేసి ఒక లడ్డూలు కట్టేసుకోండి. రోజు ఒక లడ్డు తీసుకోండి. ఓకేనా? సో, 10 రౌండ్స్ తీసుకొని సర్వాంగ పుష్టి. ఇది చేస్తే 100 రోగాలు నయమైతాయని అప్పట్లో ఏన్షియంట్ టెక్నిక్ ఇది. ఇది అయిపోయిన తర్వాత స్లోగా సెంటర్ తీసుకొని కాళ్ళ మధ్యలో కొంచెం డిస్టెన్స్ తక్కువ చేసి సెంటర్. ఇప్పుడు చాలా స్లోగా స్ట్రెచ్. 1, 2, 3, 4, 5, మళ్ళీ 6. ఇది కూడా 20 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ కాళ్ళ మధ్యలో స్పేస్ ఉంచి రైట్ ఒక్కటి సైడ్కి తీసుకొని చాలా స్లోలీ సైడ్ త్రికోణాసన్. ఇన్హేల్, ఎక్స్హేల్. చాలా స్లోలీ మళ్ళీ సెంటర్. కాళ్ళు కొంచెం ఇలా సైడ్ వైజే ఉంచేసి స్లోలీ డౌన్ పుష్ తీసుకొని కాళీ ఆసన్, గాడెస్ పోజ్. మళ్ళీ అమ్మవారి నుంచి వచ్చిన ఆసన్. మళ్ళీ స్లోలీ లెఫ్ట్, స్లోలీ త్రికోణాసన్. మళ్ళీ స్లోలీ సెంటర్, మళ్ళీ గాడెస్ పోజ్, మళ్ళీ స్లోలీ సెంటర్, మళ్ళీ త్రికోణాసన్. ఇవన్నీ కలిపితే 5 రౌండ్స్ తీసుకోండి మొత్తం అన్నీ. మళ్ళీ సెంటర్, మళ్ళీ గాడెస్ పోజ్, మళ్ళీ త్రికోణాసన్. ఇది ఒక 5 to 10 రౌండ్స్ రిపీట్ చేయండి. కొంచెం స్లోగా తీసుకోండి, సరిపోతుంది. సెంటర్ తీసుకొని కాళ్ళు 2 దగ్గరికి,
ఇప్పుడు చూడండి, స్లోలీ బెండ్ చేసి హ్యాండ్స్ ఫార్వర్డ్ తీసుకోండి. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 ఇలా 20 రౌండ్స్ రన్ చేయండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత చాలా స్లోలీ సెంటర్ కార్నర్ ఆఫ్ ద మ్యాట్ వెళ్ళిపోయి వెరీ స్లోగా తీసుకోండి ఇది కూడా. బట్ చాలా మంచి ఆసన, బాగా స్ట్రెంగ్త్ పెంచుతుంది అండ్ బ్యూటిఫుల్ ఆసన, వీరభద్రాసన. సో రైట్ ఫార్వర్డ్, లెఫ్ట్ బ్యాక్, స్లోలీ స్ట్రైట్. మీరు ఇంత గ్యాప్ ఇవ్వను అనుకుంటే కొంచెం తక్కువ గ్యాప్ చేసుకోండి, ఏం పర్వాలేదు. మళ్ళీ స్లోలీ సెంటర్, వీరభద్రాసన్ 1 నుంచి స్లోలీ వీరభద్రాసన్ 2, స్లోలీ సెంటర్, మళ్ళీ వీరభద్రాసన్ 2, మళ్ళీ సెంటర్, మళ్ళీ చాలా స్లోగా వీరభద్రాసన్ 1 సెంటర్, వీరభద్రాసన్ 2 సెంటర్. 5 రౌండ్స్ రిపీట్ చేసి మళ్ళీ స్లోలీ సెంటర్, వీరభద్రాసన్ 1 స్లోలీ సెంటర్, వీరభద్రాసన్ 2 స్లోగా మళ్ళీ సెంటర్. ఇది కూడా సేమ్, మళ్ళీ వీరభద్రాసన్ 2 వీరభద్రాసన్ 1 సెంటర్. 5 రౌండ్స్ వచ్చేలా చూడండి. అల్టిమేట్ ఆసన్, మొత్తం అన్నిటికీ బాగా స్ట్రెంగ్త్ డెవలప్ చేస్తుంది బాడీలో. సెంటర్ తీసుకొని స్పైన్ స్ట్రైట్, చాలా స్లోగా ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ ఫార్వర్డ్ అండ్ చాలా స్లోగా ప్లాంక్ రండి. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, మళ్ళీ చాలా స్లోగా పైకి స్ట్రెచ్ అండ్ మళ్ళీ స్లోలీ బెండ్ అండ్ ప్లాంక్, ఫుల్ స్ట్రెచ్ ఈవెన్ ప్లాంక్లో. మళ్ళీ స్లోలీ వాక్ ఫార్వర్డ్, మళ్ళీ స్లోలీ అప్, బ్యాక్ సైడ్ స్ట్రెచ్ అండ్ మళ్ళీ సేమ్ రిపీట్ ప్లాంక్. ఇది కూడా 10 to 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. 10 రౌండ్స్ తీసుకొని రైట్ హ్యాండ్ చెస్ట్, లెఫ్ట్ హ్యాండ్ స్టమక్, 2 డీప్ బ్రీత్స్. ఇలా తీసుకుని సూర్య నమస్కారాలు చేసినా సరిపోతుంది. 5 to 6 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు తీసుకున్నా ఓకే. ప్రాణాయామం తప్పకుండా ఉండాలి. మెడిటేషన్ ఆర్ యోగ నిద్ర యాడ్ చేయండి, ఎక్స్ట్రీమ్ రిలాక్సింగ్గా ఉంటుంది అండ్ బాడీకి కూడా చాలా మంచిది. హ్యాపీగా ఉండండి. ఓం నమః శివాయ.